ఒక్క మాటలో దేవుని గొప్ప వాగ్దానం. పిల్లలారా, ప్రభువు పేరట మీకు శుభములని చెప్పి దేవుడు మీతో ఈరోజు మాట్లాడే అద్భుతమైన వాగ్దానాన్ని మీకు అందచేయటం జరుగుతుంది. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, ఏ దిగులుతో, ఏ బాధతో, ఏ వేదనతో మీరున్నారో, ఏమిటి ఈ శ్రమలలో బంధింపబడి ఉన్నానో, ఏమిటి నాకు ఈ బ్రతుకు అని మీరు అనుకుంటున్నారా? అయితే ప్రభు మీతో మాట్లాడుతూ, మీతో చెప్పుతూ ఉన్న ఆయన మాట మీరు వింటారా? కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 20వ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. చెరసాలలో ఉన్న వారి మూలుగులు వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన పరిశుద్ధ ఉన్నతమైన స్థలము నుండి వంగి చూస్తున్నాడు అనే వాక్యాన్ని ఇక్కడ మనకు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ మాట ఎవరితో తెలుసా? మీతోనే. ఎవరి కొరకు వంగి చూస్తున్నాడు? ఆయన ఆకాశములు ఎక్కడో ఉన్నాడు, అక్కడ నుండి భూమి మీద ఉన్న మన వైపు ఇలా వంగి చూస్తున్నాడు. అందులో ప్రత్యేకంగా మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. ఆమెను చెప్పండి. ఆయన ఇప్పుడు ఎవరిని చూస్తున్నారు? మిమ్మల్ని చూస్తున్నాడు. యేసయ్య మిమ్మల్ని ఎందుకు చూస్తున్నాడో తెలుసా? మిమ్మల్ని విడిపించడానికి. ఏ కష్టంలో నీవున్నావో, ఏ కన్నీటి లోయలలో పడి ఆందోళన చెందుతున్నావో, భయముతోనూ కలవరముతోనూ ఎంత దిగులు పడిపోతూ ఉన్నావో అర్థమవుతుందా? చివరికి నా ప్రాణం పోతుందేమో అన్నంత భయంలో నీవు ఉన్నావేమో. ఒకవేళ వాటిల్లో నీవు బంధింపబడిపోయి ఉన్న పరిస్థితిని బట్టి ఇక ఆ బంధకాలలోనే ఉన్నాను, బయటికి రాలేను అని నీవు అనుకుంటున్నావేమో. నీకు విషయం తెలుసా? దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన పరిశుద్ధ స్థలం నుండి వంగి చూస్తూ ఉన్నాడు. ఆయన చూచిన దేవుడు చాచిన తన చేతితో ఈరోజు మిమ్మల్ని పట్టుకొని మీరున్న కష్టకాలంలో నుండి మిమ్మల్ని బయటకు తీసి మిమ్మల్ని క్షేమముతోనూ ఆశీర్వాదంతోనూ ప్రభు నింపబోతూ ఉన్నాడు. నమ్ముతున్నావా? అయ్యా, నిజంగా నా యేసయ్య ఈరోజు నన్ను విడిపిస్తే బాగుండని ఆశపడుతూ ఉన్నారా? అయితే మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా. కన్నులు మూయండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పిల్లలు ఏ చెరసాలలో బంధింపబడి ఉన్నారో మీకు తెలుసు. పాపపు చెరసాల, రోగపు చెరసాల, ఆర్థిక చెరసాల, శత్రువుల యొక్క మాటలలో చిక్కుబడిపోయి ఆ చెరసాల మధ్య విలవిలలాడుతున్నారా? తండ్రి, కృప చూపి ఈరోజు నీ బిడ్డలను మీరు విడిపించడానికి ఆకాశము నుండి వంగి చూచుచున్నానని మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రాలు. నీ పిల్లల జీవితాలను మధురముగా, మాధుర్యముగా, ప్రభా ఆనందకరముగా మీరు మార్చబోతున్నందుకు స్తోత్రాలు. ప్రభా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ఈ పిల్లలను, వీళ్ళ కుటుంబాలను మీ మంచి మేలులతో నింపమని, అలాగూ నింపుతానని వాగ్దానం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తెలియజేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యూ. మీరు చూస్తున్నటువంటి ఈ సహోదరి పేరు ధనేశ్వరి. ఈమె పొలకుర్తి అనేటటువంటి ప్రాంతం నుండి రావడం జరిగింది. ఈమె తెలియజేస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటనంటే, ఈమెకు పెళ్ళయి 2 సంవత్సరాలు అవుతూ ఉంది, గర్భం నిలబడల. వారి యొక్క బంధువులు తెలియపరిచినది ఏమనంటే, ప్రతి నెల 2వ గురువారం కర్నూలు పట్టణంలోని YMCA గ్రౌండ్లో పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగుతుంది. ఆ పండుగలో మీరు పాల్గొనండి. అయ్యగారు మీ తలల మీద తైలము ప్రోక్షించి అభిషేకిస్తారు, ప్రార్థించి అంజూర పండునిస్తారు. అమ్మా, నువ్వు కూడా వెళ్ళు అని వారి బంధువులు తెలియపరచగా ఈమె విశ్వాసంతో ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ కొరకని చెప్పి రావడం ప్రారంభించారు. 7 నెలలు నేను క్రమం తప్పకుండా ఈ ప్రార్థనలో పాల్గొంటాను, అభిషేకం పొందుతాను, అంజూర పండు తింటాను అని తీర్మానం చేసుకొని 7 నెలలు నడుస్తూ ఉండగా మొదటి నెల వచ్చారు, అభిషేకం పొందారు, ఆశీర్వాదం కొరకు సంతానం నిమిత్తమై అంజూర పండును తిన్నారు. 2వ నెల కూడా అలాగుననే ప్రార్థనకు రావడం జరిగింది. ఇంటికి వెళ్ళారు, చెక్ చేసుకుంటే గర్భం నిలబడిందని తెలిసింది. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరచండి. ఇప్పుడు ఎన్నో నెల గర్భవతి అమ్మా? 5వ నెల సార్. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరుస్తారా? పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. కర్నూలులో జూన్ నెల 11వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. అడ్డాడలో జూన్ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. తాడేపల్లి గూడెంలో
జూన్ నెల 15వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్ లో జూన్ నెల 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. వినుకొండలో జూన్ 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, వినుకొండ, పల్నాడు జిల్లా. కాకినాడలో జూన్ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచర్లలో జూన్ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. ఆదోనిలో జూన్ నెల 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. గుంటూరులో జూన్ నెల 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. రాజమండ్రిలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో జూన్ నెల 23వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. నరసరావుపేటలో జూన్ 24వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో జూన్ 25వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఏలూరులో జూన్ నెల 28వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. ప్రమీళ గారు కుటపాశం నుంచి వీరు రావడం జరిగింది. 5 సంవత్సరాలుగా చీకటి శక్తులతో పీడించబడుతూ ఉన్నారంట, చేతబడి శక్తులతో. అలాంటి ఆ పరిస్థితుల నడుమ ఈ సహోదరి విశ్వాసం ఉంచి కర్నూలులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు 4 మాసాలుగా వస్తూ ఉన్నారు. వచ్చి దైవజనులు పాల్ బోయేజ్ అయ్యగారి చేత తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించగా దేవుని దయ వల్ల 5 ఏళ్లుగా నేను ఎదుర్కొంటున్నటువంటి చేతబడి శక్తుల ప్రభావం నుంచి విడుదల పొందుకుని ఈరోజు నెమ్మది కలిగి, శరీరంలో ఆరోగ్యం కలిగి, కుటుంబంలో శాంతి సమాధానాలు కలిగి మేము జీవిస్తూ ఉన్నాం. అలాగే యవనస్తురాలైనటువంటి నా కుమార్తె విషయంలో కూడా నీటి బొడుగలు ఉన్నాయని చెప్పేసి వైద్యులు చెప్పారు. అవి తొలగిపోతే సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పేసి నేను తీర్మానించుకున్నాను. అయితే అంజూర ఫలము విశ్వాసంతో దైవజనుల చేతుల మీదుగా అందుకుని భుజించగా నా కుమార్తెకు ఉన్నటువంటి నీటి బొడగల సమస్య కూడా దేవుడు తీసివేసి ఇప్పుడు పూర్తి ఆరోగ్యవంతురాలుగా ఆమెను ఉంచి ఉన్నాడని చెప్పేసి ప్రమీళ గారు తాను స్వస్థత పొందుకున్న విధానం బట్టి, తన కుమార్తెకు దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి సాక్ష్యం పంచుకుని దేవుని స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఖమ్మంలో జూలై 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో జూలై 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో జూలై 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. పెద్ద డోర్నాలలో జూలై 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్డు, పెద్ద డోర్నాల. నడికుడిలో జూలై 3వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం
యెరూషలేము స్వస్థతశాల, దాచేపల్లి మండలం, నడికుడి, పల్నాడు జిల్లా. విజయవాడలో జూలై 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో జూలై 7వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. నంద్యాలలో జూలై 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల.